తెలివి ఎవరి సొత్తు. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో రాజయ్య రాజమ్మ అనే మొగుడు పెళ్ళాలు ఉండేవారు. రాజమ్మ చాలా బద్ధకం మనిషి. ఎప్పుడూ పరధ్యానంగా ఉండేది. ఆమె ప్రారంభించిన ఏ పని సక్రమంగా పూర్తి అయ్యేది కాదు. రాజయ్య ప్రతిరోజు ఆమె మీద విరుచుకుపడి నిద్రమొహం, మట్టిబుర్ర, పనికి మాలింది అని శాపనార్థాలు పెట్టేవాడు. ఆమె వంట చేస్తే అన్నం అడుగంటేది, కూరలు మాడిపోయేవి, పాలు పొంగిపోయేవి, నూకలు ఎండపోస్తే మేకలు తినిపోయేవి. ఆమె ఏ పని చేసినా అవకతవగ్గానే అయ్యేది. రాజయ్య గేదె వట్టిపోయింది. మరో మంచి గేదెను కొనడానికి రాజయ్య ముందు నుంచే డబ్బు పోగు చేస్తూ 500 దాకా చేర్చాడు. పొరుగురు మంచి గేదెలకు ప్రసిద్ధి. సంత రేపనగా రాజయ్య ముందు రోజు రాత్రి గేదెను కొనుక్కు రావడానికి బయలుదేరాడు. వెళ్లే ముందు అతని భార్యతో, ఒసే వెర్రిమొహమా, డబ్బంతా పట్టుకుపోమ్మంటావా? 200 ఉంచి 300 పట్టుకుపోమ్మంటావా అన్నాడు. రాజమ్మ నిద్రమత్తుతో ఆవలిస్తూ, నీ ఇష్టం అంది. ఇంట్లో డబ్బు ఉంచడం ప్రమాదమే. నువ్వు గొడ్డులా నిద్రపోతావు. ఎవడో వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోతాడు అన్నాడు రాజయ్య. అయితే అంతా పట్టుకుపో అన్నది రాజమ్మ. 300కు మంచి గేదె వస్తుంది. ఎక్కువ డబ్బు సంతకు తీసుకువెళ్లడం దేనికి? అసలే రోజులు బాగాలేవు. ఇంటి దగ్గర 200 ఉంచే పోతాను. నువ్వు మాత్రం ఒంటి మీద కాస్త తెలివి ఉంచుకో అని రాజయ్య 300 మాత్రమే తీసుకుని వెళ్ళిపోయాడు. రాజమ్మ మొగుడు వెళ్ళగానే తలుపు మూసుకుని క్షణంలో గుర్రుపెట్టి నిద్రపోయింది. అయితే ఈ మొగుడు పెళ్ళాల సంభాషణ ఒక దొంగ చెవిన పడనే పడింది. వాడికి రాజమ్మ సంగతి తెలిసిపోయింది. అదీకాక రాజయ్య ఇల్లు కొంచెం మారుమూలగా ఇతర ఇళ్లకు దూరంగా కూడా ఉంది. ఆ ధైర్యంతో వాడు తలుపు తట్టాడు. తలుపు ఎంత బాదినా రాజమ్మ లేచిన అలికిడ్లేదు. ఇక రాజమ్మ లేవదని రూఢి చేసుకుని దొంగ పెరటివైపు గోడకు అన్నం వేయసాగాడు. వాడు నిర్భయంగా శ్రమపడి గోడలో తాను దూరగలిగినంత కంత చేసి చుట్టూ ఒక్కసారి కలయి చూసి నెమ్మదిగా కన్నంలో నుంచి తల లోపలికి పెట్టాడు. వెంటనే వాడి నెత్తిన దభీమని రోకలిపోటు పడింది. దొంగ చావు కేక పెట్టి కన్నంలోనే మూర్ఛపోయాడు. వాణ్ణి కొట్టింది రాజమ్మే. దొంగవాడు వీధి తలుపు బాదినప్పుడే ఆమె మేలుకుంది. అయితే బద్ధకం మనిషి కావడం వల్ల లేచి వెళ్లి తలుపు తీయలేదు. ఆమెకు దొంగ కన్నం తవ్వడం తెలియగానే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆమె రోకలు తీసుకొచ్చి వాడి తల మీద ఒక్క పెట్టు పెట్టింది. తర్వాత ఆమె వాణ్ణి ఈడ్చుకుపోయి ఒక గదిలో వేసి గదికి తాళం పెట్టి నిశ్చింతగా నిద్రపోయింది. తెల్లవారగానే ఆమె నలుగురిని పిలిచి దొంగవాణ్ణి వాళ్లకు పట్టించింది. అందరూ ఆమెను పొగిడారు. మర్నాడు సంతలో రాజయ్య ఒక మంచి గమిడి గేదెను చూశాడు. దాన్ని అమ్మేవాడు దాని ధర 400 చెప్పి ఆఖరు బేరం 350కి ఇస్తానన్నాడు. ఇంటి నుంచి డబ్బంతా తెచ్చుకున్నట్టుంటే బేరం పరిష్కారమై ఉండేది. అలా చెయ్యనందుకు రాజయ్య తన్ను తాను తిట్టుకుంటుండగా ఒక మీసాల ముసలివాడు వచ్చి, నీకా గేదె నచ్చింది కదా అన్నాడు. అవును అన్నట్టు రాజయ్య తల ఊపాడు. అయితే కొనవెందుకు అన్నాడు ముసలాడు. గేదె ధర జాస్తిగా ఉంది, నా దగ్గర 300 ఉన్నాయి అన్నాడు రాజయ్య. నిజానికి ఆ గేదె నాదే. నేనా మనిషికి బాకీ ఉండి బాకీ తీర్చలేక గేదెనిచ్చేశాను. నువ్వు తప్పకుండా దాన్ని కొను. అది నీలాంటి మంచివాడి చేతిలో పడితే అదే నాకు చాలు అన్నాడు ముసలాడు. నా దగ్గర డబ్బు పూర్తిగా లేదు కదా అన్నాడు రాజయ్య. నువ్వు ఆ 300 ఇలా ఇయ్యి, నేనెలాగో అతన్ని బతిమాలి ఆ గేదెని నీకు అప్పచెప్తాను అన్నాడు ముసలాడు. రాజయ్య తన వద్ద ఉన్న 300 ముసలాడి చేతిలో పెట్టాడు. తర్వాత ముసలాడి జాడలేదు. రాజయ్య చాలాసేపు అతడి కోసం చూసి చివరకు గేదె గలవాడి వద్దకు వెళ్లి ముసలాడిని గురించి అడిగాడు. గేదె యజమాని రాజయ్యను యగాదిగా చూసి, ఎవరయ్యా ఆ మీసాల ముసలాడు? ఈ గేదె మా ఇంట్లో పుట్టి పెరిగింది. తనదని వాడు చెబితే నమ్మావా? రోజులు బాగాలేక దీన్ని అమ్ముకుంటున్నాను అన్నాడు. రాజయ్య పిచ్చివాడిలా సంత అంతా కలయి తిరిగాడు. కాని ముసలాడు కనిపించలేదు. నలుగురు అసలు విషయం తెలుసుకుని ఆ ముసలాడు పచ్చి మోసగాడన్న సంగతి బయటపెట్టారు. రాజయ్య సాయంత్రం దాకా చెడ తిరిగి చీకటి పడి
వట్టి చేతులతో ఇల్లు చేరుకున్నాడు. కొత్త గేది ఏది అని రాజమ్మ తన మొగుణ్ణి అడిగింది. రాజయ్య సంతలో జరిగిందంతా పెళ్ళానికి చెప్పాడు. అంతా విని రాజమ్మ, పోనీలే, ఎంత ప్రాప్తమో అంతే దక్కుడు అని రాజయ్యను ఓదార్చింది. తర్వాత రాజయ్య తన పెళ్ళాం చేసిన పని విని ఆమెను గురించిన తన అభిప్రాయం మార్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఆమెను ఎప్పుడూ తెలివి తక్కువ దద్దమ్మా, నిద్రమొహందానా అనలేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.